పేద ప్రజలకు నాణ్యమైన వైద్య సేవలను అందించేందుకు ఆరోగ్యశ్రీ పేద మధ్యతరగతి విద్యార్థులు ఉన్నత విద్యను అభ్యసించేలా ఫీజు రీయింబర్స్మెంట్ వంటి విప్లవాత్మక సంక్షేమ పథకాలను ప్రవేశపెట్టి ప్రజల జీవితాల్లో చెరగని ముద్ర వేసిన నాయకుడు దివంగత ముఖ్యమంత్రి డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి అని మాజీ మంత్రి వెల్లంపల్లి శ్రీనివాసరావు తెలిపారు. రైతులు, మహిళలు, విద్యార్థులు, నిరుపేదల సంక్షేమమే లక్ష్యంగా ఆయన పాలన సాగించారని పేర్కొన్నారు. ప్రజా సంక్షేమానికి ఆయన చేసిన సేవల కారణంగానే వైఎస్ రాజశేఖర రెడ్డి పేరు ప్రజల గుండెల్లో చిరస్థాయిగా నిలిచిపోయిందని అన్నారు. దివంగత ముఖ్యమంత్రి డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి 77వ జయంతి సందర్భంగా విజయవాడలోని కంట్రోల్ రూమ్ సెంటర్ వద్ద ఉన్న వైఎస్ఆర్ విగ్రహం వద్ద ఘనంగా జయంతి వేడుకలు నిర్వహించారు. ఈ కార్యక్రమంలో మాజీ మంత్రులు వెల్లంపల్లి శ్రీనివాసరావు, జోగి రమేష్, మాజీ మేయర్ రాయన భాగ్యలక్ష్మితో పాటు వైఎస్ఆర్సీపీ నాయకులు, కార్యకర్తలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. ముందుగా వైఎస్ఆర్ విగ్రహానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు. ఆయన చిత్రపటానికి పుష్పాంజలి ఘటించారు. అనంతరం కేక్ కట్ చేసి జయంతి వేడుకలను నిర్వహించారు. ఈ సందర్భంగా మాట్లాడిన నాయకులు, ప్రజల సంక్షేమమే ధ్యేయంగా పాలన సాగించిన మహానేత వైఎస్ రాజశేఖర రెడ్డి ప్రవేశపెట్టిన ఆరోగ్యశ్రీ, ఫీజు రియంబర్స్మెంట్, 108 అంబులెన్స్, 104 వైద్య సేవలు, జలయజ్ఞం వంటి పథకాలు కోట్లాది మంది జీవితాల్లో వెలుగులు నింపాయని కొనియాడారు. పేద ప్రజల కోసం నిరంతరం ఆలోచించిన నాయకుడిగా వైఎస్ఆర్ చరిత్రలో చిరస్థాయిగా నిలిచిపోయారని పేర్కొన్నారు. ఆయన ఆశయాల సాధనే తమ లక్ష్యమని, వైఎస్ఆర్ చూపిన సంక్షేమ పాలన ప్రతి తరానికి ఆదర్శంగా నిలుస్తుందని నాయకులు స్పష్టం చేశారు. స్వర్గీయ వైఎస్ రాజశేఖర రెడ్డి గారి జయంతి సందర్భంగా ఎన్టీఆర్ జిల్లా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున ఈ కంట్రోల్ రూమ్ దగ్గర ఉన్న విగ్రహానికి ఘనంగా కూడా నివాళులర్పించడం జరిగింది. వైఎస్ రాజశేఖర రెడ్డి గారు కనుక ఈ రాష్ట్రానికి 2004లో ముఖ్యమంత్రి కాకపోతే కనుక ఫీజు రియంబర్స్మెంట్ ఉండేదా, ఆరోగ్యశ్రీ ఉండేదా, రైతులకి ఉచిత కరెంట్ ఉండేదా, సంక్షేమ పథకాలు అనే కనీసం అర్థమైన ఈ ఆంధ్ర రాష్ట్రంలో ఉండేదా అని చెప్పని మనందరం కూడా ఒకసారి అర్థం చేసుకోవాల్సిన అవసరం ఉంది. ఆయన ముఖ్యమంత్రి అయిన వెంటనే పాదయాత్ర చేసిన తర్వాత ప్రజల యొక్క కష్టాలు తెలుసుకొని ప్రజలకి ఏది మేలు చేస్తే మంచిది అని చెప్పని ఆ రోజు పేదవారి కోసం ఆరోగ్యశ్రీ కానివ్వండి, పిల్లల చదువుకి ఫీజు రింబర్స్మెంట్ కానివ్వండి, రైతులకి ఉచిత కరెంటు కానివ్వండి, ఉచిత గృహాలు కానివ్వండి, ప్రతి ఒక్క పథకానికి కూడా 5 సంవత్సరాలు ముఖ్యమంత్రి చేసినప్పటికీ ఓన్లీ 5 సంవత్సరాలు ముఖ్యమంత్రిగా చేశాడు. కానీ ఈరోజు కొన్ని కోట్ల మంది గుండెల్లో చిరస్థాయిగా నిలిచిపోయే విధంగా కార్యక్రమాలు చేశాడు. కొంతమంది చెప్తున్నారు పాపి చిరావిలాగా, మేము 15 ఏళ్ళు చేసాం, 14 ఏళ్ళు చేసాం, రాష్ట్రంలో దేశంలో నేనే నెంబర్ 1 అని చెప్పని. వాళ్ళకి ఏదైనా ఒక పథకం పేరు చెప్పని చెప్పండి, వాళ్ళ దాంతో వచ్చిన పథకం పేరు చెప్పని చెప్పండి. కానీ అది వైఎస్ రాజశేఖర రెడ్డి గారు, ఆ తర్వాత జగన్మోహన్ రెడ్డి గారు. జగన్మోహన్ రెడ్డి గారు చిన్నపిల్లల నుంచి అమ్మఒడి కార్యక్రమం కానివ్వండి, ఆరోగ్యశ్రేణి మరింత అభివృద్ధి చేయడం కానివ్వండి, అదేవిధంగా మహిళలకి 45 ఏళ్ళు దాటి ప్రతి మహిళకి చేయూత కానివ్వండి, ప్రతి ఒక్క కార్యక్రమాన్ని మళ్ళీ కొనసాగించిన వ్యక్తి జగన్మోహన్ రెడ్డి గారు. ఈ రాష్ట్రంలో ఈ పథకాలు అమలు చేయాలన్నా, ఈ రాష్ట్రంలో సంక్షేమ పథకాలు నడవాలన్నా కానీ మళ్ళీ జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయితేనే రాజశేఖర రెడ్డి గారి యొక్క స్వర్ణయుగం వస్తుందని చెప్పని తెలియపరచుకుంటే ఈ కార్యక్రమం ఇచ్చేసిన అందరికీ కూడా పేరు పేరున ధన్యవాదాలు తెలియపరచుకుంటాను. పేదల పెన్నిధి, బడుగు బలహీన వర్గాల ఆశాజ్యోతి అయినటువంటి డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి గారి 77వ జయంతి సందర్భంగా ఈరోజు కంట్రోల్ రూమ్ దగ్గర విగ్రహానికి ఘనమైనటువంటి నివాళులు తెలియజేశాం. నిజంగా రాజశేఖర రెడ్డి గారి పరిపాలన ఉంటే ఈ రోజున 2 రాష్ట్రాలు విడిపోయేటువంటి కావు. అయినప్పటికీ కూడా మరి ఈ రోజు జరిగేటువంటి పరిపాలన చూస్తూ ఉంటే నిజంగా రాజశేఖర రెడ్డి గారు చేసినటువంటి ఏవైతే ఆరోగ్యశ్రీ అవ్వచ్చు, ఏదైతే 2 రూపాయలకే కిలో బియ్యం అవ్వచ్చు, లేకపోతే ఏదైతే ఇళ్ళు లేని వాళ్ళకి ఇల్లు ఇవ్వచ్చు, అలాగే రూపాయి డాక్టర్గా నిజంగా ఆరోగ్యశ్రీ సేవలు అనేటువంటిది ప్రతి ఒక్క పేదవాడు కూడా ఈ రోజున ధైర్యంగా రాజశేఖర రెడ్డి గారి ప్రభుత్వం ఉంది ఆ రోజు అనేటువంటి కార్యక్రమాలతో ముందుకెళ్తూ మరి ఇవాళ కూడా స్మరించుకుంటున్నారంటే మరి ఆయన యొక్క గొప్పతనమే, ప్రజలకు మంచి చేయాలనేటువంటి తపన, తాపత్రయంతో ప్రభుత్వాలు నడిచినాయి. కానీ ఈ రోజు ఉన్నటువంటి ప్రభుత్వం అలాంటిది ఏమీ లేకోకుండా ఇష్టానుసారంగా రాజ్యాంగానికి వ్యతిరేకంగా పరిపాలన జరుపుతా ఉంది. ఇది మంచి పద్ధతి కాదని హెచ్చరిస్తూ మరి రాజశేఖర రెడ్డి గారికి ఘనమైనటువంటి నివాళులు కూడా తెలియజేస్తా ఉంది. రాష్ట్రంలో హోంగార్డుల సమస్యలను కూటమి ప్రభుత్వం పూర్తిగా నిర్లక్ష్యం చేస్తోందని మాజీ మంత్రి పేర్ని నాని ఆరోపించారు. ఎన్నికల హామీలను అమలు చేయడంలో ప్రభుత్వం విఫలమైందని విమర్శించారు. హోంగార్డులు కానిస్టేబుల్తో సమానంగా విధులు నిర్వహిస్తున్నప్పటికీ వారికి తగిన వేతనాలు, సంక్షేమం కల్పించడం లేదని అన్నారు.
గత వైఎస్ఆర్సీపీ ప్రభుత్వ హయాంలో హోంగార్డుల నెలవారీ వేతనాన్ని 18,000 నుంచి 21,000కు పెంచడంతో పాటు నెలకు 2 రోజులు సెలవు కూడా కల్పించామని గుర్తు చేశారు. ప్రస్తుతం హోంగార్డులు అనేక ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని, వారి సమస్యలను ప్రభుత్వం వెంటనే పరిష్కరించి ఎన్నికల హామీలను అమలు చేయాలని పేర్ని నాని డిమాండ్ చేశారు. వారు వీరని లేదు, బాధలకి గురిగానటువంటి లేదా మోసానికి గురికాబడినటువంటి, వంచనకు గురికాబడినటువంటి ఒక్కటంటే ఒక్క వర్గం కూడా లేదు. అందరినీ రాష్ట్రంలో వారు వీరని లేకుండా ఎన్ని వర్గాలు ఉంటే ఎవరిని పడితే వారిని మోసం చేశారు, అందరికీ హామీలు ఇచ్చారు, అందరినీ మోసం చేశారు. ఇవాళ ఎన్నో బాధలు అనుభవిస్తున్నా కూడా ఎవరు పట్టించుకోరు. ఆ వర్గాల్లో ఒక వర్గమైనటువంటి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని హోంగార్డుల వ్యవస్థ సుమారుగా 15-16 వేల మంది ఈ రాష్ట్రంలో హోంగార్డులుగా పనిచేస్తున్నారు. ఈ హోంగార్డులు ఎవరయ్యా అంటే, నేను చెప్పిన మాట మళ్ళీ చివరకు కూడా మీరు కూడా సరే అంటారు, నిజమే నాని చెప్పేది అంటారు. వీళ్ళు హోంగార్డుల యొక్క పరిస్థితి ఏంటి అంటే, చట్టబద్ధత కల్పించబడినటువంటి వెట్టి చాకిరీ ఉద్యోగం ఏదో ఉందంటే, చట్టబద్ధమైనటువంటి వెట్టి చాకిరీ ఉద్యోగం ఉందంటే హోంగార్డు ఉద్యోగం. వీళ్ళ ఉద్యోగం ఏంటి అంటే పరిస్థితి, ఆ గొర్రె పిల్లగా పుట్టినప్పుడు బెత్తిడే తోక ఉంటుంది, అది బాగా పెరిగి వయసుకు వచ్చిన తర్వాత కూడా తోక బెత్తిడే ఉంటుంది. ఆ గొర్రె తోక బెత్తిడి అన్న సామెతగా హోంగార్డుల యొక్క జీవితాలు కూడా అట్లాగే ఉన్నాయి. రోజుకి 710 రూపాయలు దినసరి వేతనంతో హోంగార్డులు పనిచేస్తున్నారు. రోజుకి 710 రూపాయలు మాత్రమే. అంటే 30 రోజులు నెల ఉంటే కనుక 21,300 రూపాయలు వాళ్ళ జీతం. అదే 31 రోజులు నెల ఉంటే కనుక 22,010 రూపాయలు. 22,010 రూపాయలు 31 రోజులు నెల ఉంటే. ఇంతకు మించి నయా పైసా వీరికి ప్రభుత్వం నుంచి వచ్చేది లేదు. జగన్మోహన్ రెడ్డి గారి పుణ్యమా అని 18,000 ఉన్నటువంటి వీరి జీతం నెలకి 21,000 దాకా, అంటే 600 రూపాయలు ఉన్నది 710 రూపాయలకి పెరిగింది. నెలకి వేతనంతో కూడినటువంటి 2 సెలవులు, వేతనంతో కూడినటువంటి 2 సెలవుల్ని జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం వీరికి ఇవ్వటం జరిగింది. నెలలో 2 రోజులు సెలవు తీసుకోవచ్చు. ఆ సెలవుకి శాలరీ కటింగ్ లేకుండా ఇస్తారు. ఇంకా వీరికి జ్వరం వచ్చినా, అనారోగ్యం వచ్చినా, మంచాన పడితే శాలరీ నయా పైసా వేతనం రానటువంటి జీవితం వీరిది. వీళ్ళ కుటుంబం మరి ఆధారపడినటువంటి కుటుంబం పరిస్థితి ఏంటనేది భగవంతుడు తెలియాలి. కార్పొరేట్ సంస్థలకు భూములు కేటాయించడంలో చూపుతున్న చొరవను పేదలకు ఇళ్ల స్థలాలు ఇవ్వడంలో ప్రభుత్వం చూపడం లేదని సిపిఎం రాష్ట్ర కార్యవర్గ సభ్యులు సిహెచ్ బాబురావు ఆరోపించారు. ఇళ్ల స్థలాలు, పట్టాల పంపిణీతో పాటు గృహ నిర్మాణానికి ఒక్కో కుటుంబానికి 5 లక్షల ఆర్థిక సహాయం అందించాలని డిమాండ్ చేశారు. మంగళగిరి నియోజకవర్గంలో ఇళ్ల స్థలాలు, పట్టాల పంపిణీ విషయంలో ఎన్నికలకు ముందు ఇచ్చిన హామీలను ప్రభుత్వం అమలు చేయలేదని సిపిఎం నేతలు ఆరోపించారు. సీతానగరంలో లోకేష్ ఏర్పాటు చేసిన శిలా ఫలకం వద్ద నిరసన వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా సిపిఎం రాష్ట్ర కార్యవర్గ సభ్యులు సిహెచ్ బాబురావు మాట్లాడుతూ, ఎన్నికల ప్రచారం సమయంలో నియోజకవర్గంలో ఇల్లు లేని పేదలకు ఇళ్ల స్థలాలు, ఇళ్ల నిర్మాణం చేపడతామని హామీ ఇచ్చారని, కూటమి ప్రభుత్వం ఏర్పడి 2 ఏళ్లు గడిచినా ఆ హామీలు అమలు కాలేదని విమర్శించారు. 2025 ఏప్రిల్లో కొంతమందికి మాత్రమే పట్టాలు ఇచ్చారని, మిగిలిన లబ్ధిదారులకు ఇప్పటికీ పంపిణీ జరగలేదని, రిజిస్ట్రేషన్ పూర్తయిన వారికి కూడా బ్యాంకు రుణాలు, గృహ నిర్మాణ సహాయం అందడం లేదని ఆరోపించారు. కార్పొరేట్ సంస్థలకు భూములు కేటాయించడంలో చూపుతున్న చొరవను పేదలకు ఇళ్ల స్థలాలు ఇవ్వడంలో ప్రభుత్వం చూపడం లేదని విమర్శించారు. బలవంతపు భూసేకరణపై ఆసక్తి చూపుతున్న ప్రభుత్వం పేదల గృహ సమస్యను విస్మరిస్తోందన్నారు. జూలై 15న సీతానగరంలో శిలాఫలకం వద్ద నుంచి లోకేష్ క్యాంపు కార్యాలయం వరకు పాదయాత్ర నిర్వహించి సామూహిక వినతి పత్రాలు సమర్పిస్తామని చెప్పారు. ఇళ్ల స్థలాలు, పట్టాల పంపిణీలతో పాటు గృహ నిర్మాణానికి ఒక్కో కుటుంబానికి 5 లక్షల ఆర్థిక సహాయం అందించాలని సిపిఎం డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో పలువురు సిపిఎం నాయకులు పాల్గొన్నారు. అంతేకాదు రాష్ట్రంలో కీలక మంత్రి అయినటువంటి మంగళగిరి శాసనసభ్యులు నారా లోకేష్ గారు మాట తప్పారు. ప్రజలకి నమ్మక ద్రోహం చేశారు.
దానికి సాక్ష్యం ఈ శిలాఫలకమే. ఎన్నికలకి ముందు యువగళం పాదయాత్ర ముగింపు సందర్భంలో సుమారు 2.5 ఏళ్ల క్రితం శిలాఫలకం వేసి నియోజకవర్గంలో ఉన్నటువంటి ప్రతి ఒక్కరికి ఇల్లు ఉన్న వారికి పట్టా ఇస్తానని మాట చెప్పారు. 20,000 మందికి ఇళ్ళు లేని పేదలకి ఇళ్ళు నిర్మిస్తామని, నమ్మకం కుదరలేమోనని శిలాఫలకం కూడా వేశారు. ఆ శిలాఫలకం వెక్కిరిస్తూ ఉంది. పట్టాల్లో కూడా కొండ, రెవెన్యూ, వాగు, ఇరిగేషన్, రైల్వే ఎవరికి మినహాయింపు లేదు. మళ్ళీ ఆ పేర్లు కూడా పెట్టారు, ఎందుకంటే నమ్మకం కుదరదని. ఎందుకంటే అంతకుముందు చాలాసార్లు హామీలు ఇచ్చారు, జరగల. నమ్మకం కుదరటానికి శిలాఫలకం వేశారు, ఓట్లు పొందారు. రాష్ట్రంలో 91,000 మెజారిటీతో ఆయన గెలిపించారు ఈ మంగళగిరి నియోజకవర్గంలో. నమ్మి ఓట్లేసిన ప్రజలకి ఈ రకంగా ద్రోహం చేయడం సరైందేనా అని అడుగుతా ఉన్నాం. 3,000 ఇళ్లకి 2025 ఏప్రిల్ నెలలో పట్టాలు ఇచ్చారు. పట్టాలే కాదు, వాళ్ళకి భోజనాలు పెట్టి బట్టలు కూడా పెట్టారు. కానీ ఇది ఆరంభ శూరత్వంగానే మిగిలిపోయింది. వర్షాకాలంలో వరద నీటి ప్రవాహానికి ఎలాంటి ఆటంకం కలగకుండా నగరపాలక సంస్థ బుడమేరు కాలువలో పూడిక, వ్యర్థాల తొలగింపు పనులను ముమ్మరం చేసింది. కమిషనర్ ధ్యానచంద్ర ఆదేశాల మేరకు రామకృష్ణాపురం వద్ద యంత్రాల సహాయంతో కాలువలో పేరుకుపోయిన పూడిక చెత్తను తొలగించారు. ప్రజలు కాలువల్లో ప్లాస్టిక్, ఇతర వ్యర్థాలను వేయకుండా సహకరించాలని అధికారులు విజ్ఞప్తి చేశారు. నగరంలో బుడమేరు పరిధిలో కీలక ప్రాంతాల్లో నిరంతర పర్యవేక్షణలతో ఈ పనులు కొనసాగుతున్నాయని అధికారులు తెలిపారు. వర్షాకాలంలో వరద నీటి ప్రవాహానికి ఎలాంటి ఆటంకం కలగకుండా నగరపాలక సంస్థ బుడమేరు కాలువలో పూడిక, వ్యర్థాల తొలగింపు పనులను ముమ్మరం చేసింది. కమిషనర్ ధ్యానచంద్ర ఆదేశాల మేరకు రామకృష్ణాపురం వద్ద యంత్రాల సహాయంతో కాలువలో పేరుకుపోయిన పూడిక చెత్తను తొలగించారు. ప్రజలు కాలువల్లో ప్లాస్టిక్, ఇతర వ్యర్థాలను వేయకుండా సహకరించాలని అధికారులు విజ్ఞప్తి చేశారు. నగరంలో బుడమేరు పరిధిలో కీలక ప్రాంతాల్లో నిరంతర పర్యవేక్షణలతో ఈ పనులు కొనసాగుతున్నాయని అధికారులు తెలిపారు. ప్రజలకు ఎప్పుడూ అందుబాటులో ఉంటూ వారి సమస్యలను ఎప్పటికప్పుడు తెలుసుకుని పరిష్కరించడమే తన లక్ష్యమని పామరు ఎమ్మెల్యే వర్ల కుమార్ రాజా తెలిపారు. ప్రతి ఫిర్యాదుపై అధికారులు బాధ్యతాయుతంగా స్పందించి త్వరితగతిన పరిష్కరించాలని సూచించారు. పామరు నియోజకవర్గ స్వర్ణ సచివాలయం 1లో నిర్వహించిన డయల్ యువర్ ఎమ్మెల్యే కార్యక్రమంలో ఎమ్మెల్యే వర్ల కుమార్ రాజా ప్రజలతో నేరుగా ఫోన్ ద్వారా మాట్లాడారు. తాగునీరు, రహదారులు, పారిశుద్ధ్యం, సంక్షేమ పథకాలతో పాటు వివిధ సమస్యలపై ప్రజలు తన వినతులను ఎమ్మెల్యే దృష్టికి తీసుకొచ్చారు. కేవలం గంట వ్యవధిలోనే మొత్తం 45 ఫోన్ కాల్స్ను స్వీకరించిన ఎమ్మెల్యే ప్రతి సమస్యను శ్రద్ధగా విని సంబంధిత శాఖల అధికారులతో వెంటనే మాట్లాడి సత్వర పరిష్కారానికి ఆదేశాలు జారీ చేశారు. ప్రజలకు ఎప్పుడూ అందుబాటులో ఉంటూ వారి సమస్యలను ఎప్పటికప్పుడు తెలుసుకుని పరిష్కరించడమే తమ లక్ష్యమని ఎమ్మెల్యే వర్ల కుమార్ రాజా అన్నారు. ప్రజా సమస్యల పరిష్కారానికి కూటమి ప్రభుత్వం అత్యంత ప్రాధాన్యతనిస్తోందని, ప్రతి ఫిర్యాదుపై అధికారులు బాధ్యతాయుతంగా స్పందించి త్వరితగతిన పరిష్కరించాలని సూచించారు. ఈ కార్యక్రమంలో అధికారులు, సివిఏపియు బృందం పాల్గొన్నారు. చెప్పండి బాబురావు గారు, చెప్పండి, నేను మీకు ఏం చేయగలను? ఇప్పుడు అమ్మ పెట్టదు అడుక్కు తినేదు, అమ్మ పెట్టదు అడుక్కు తినేది అన్న సామెత సార్. 5 సంవత్సరాలు వాళ్ళు చాలా హాస్టల్ మన ఎస్సీ పిల్లల కోసం 3 లక్షలు 30 లక్షలు కాదు 3 కోట్లతో ఎస్సీ హాస్టల్ గ్రాంటు పాత ఉన్న బిల్డింగ్ని పడేసి కొత్తది కడుతూ స్లాబ్ వేసిన స్థాయిలో దుర్మార్గులు, ఈ వైసీపీ నాయకులు, మద్దతుదారులు కోర్టులో వేశారు. కట్టే బిల్డింగ్ 3 కోట్లదే ఆపేశారు, కోర్టు ఆర్డర్. ఇప్పుడు దాన్ని ఇంప్లీడ్ అయ్యి ఇది చేస్తూ కోర్టు చుట్టూరు మన అధికారులు తిరుగుతున్నారు. అంటే వాళ్ళ టైంలో దుర్మార్గులు చేయకపోగా మనం చేస్తుంటే ఈ రకంగా కోర్టులో కాగితాలు పెట్టి అభివృద్ధికి అడ్డం కడుతున్నారు. అదేవిధంగా మన ఎస్సీ పిల్లల భవిష్యత్తుకి వీళ్ళు ఈ దుర్మార్గుల్లా తయారయ్యారు. చాలా దురదృష్టం. బాబురావు గారు మంచి పాయింట్ గుర్తు చేశారు. ఆల్రెడీ కోర్టులో ఉంది సార్, ఖచ్చితంగా కోర్టులో కేసు గెలుస్తాం. ఆ హాస్టల్ స్లాబ్ పని, మిగిలిన పనులు అన్నీ కూడా పూర్తి చేసి ఇక్కడి నుంచి 6 నెలల్లో మన దళిత బిడ్డలకి పామర్ నియోజకవర్గ వ్యాప్తంగా
3 కోట్ల వ్యయంతో మన ఎస్సీ పిల్లలు 5వ తరగతి నుంచి 10వ తరగతి పిల్లల వరకు ఈ హాస్టల్ వాళ్ళకి మన తెలుగు దళిత జాతి బడుగు బలహీన వర్గాలకు మనం వాళ్ళకి అందజేస్తాం. మీరు ధైర్యంగా ఉండండి. వీళ్ళన్నీ ఎన్ని పన్నాగాలు పన్నినా మనం ఎదుర్కొంటాం, తప్పదు. మరి దుర్మార్గుడు విపక్షంలో ఉన్నప్పుడు మరి తెలివిగలవాడు కూడా అప్పుడప్పుడు ఇట్లాంటి ఇబ్బందులు పడాల్సిందే. మరి చూడండి, మరి పిల్లల హాస్టల్ ఏం చేసిందండి? పాత బిల్డింగ్ పడేసి ఇది చేస్తుంటే తెలుసు నాకు తెలుసు. మీరు ధైర్యంగా ఉండండి. మీరు అందరికి చెప్పండి ఊర్లో. మనం ఖచ్చితంగా రాబోయే రోజుల్లో కోర్టు కేసు గెలిచి ఆ హాస్టల్ 3 కోట్ల హాస్టల్ పూర్తి చేస్తాం. మన దళిత పిల్లలకు అంకితం చేస్తాం. ఓకేనా? రైట్. థ్యాంక్ యూ. వైసీపీ రాష్ట్ర సంయుక్త కార్యదర్శి శృంగారపాటి సందీప్ తనపై పోలీసులు వేధింపులకు పాల్పడుతున్నారని ఆరోపించారు. గత నెల రోజులుగా మందడం డీఎస్పీ మురళీకృష్ణ, తుళ్లూరు పోలీసులు తన కుటుంబాన్ని లక్ష్యంగా చేసుకుని మానసికంగా వేధిస్తున్నారని చెప్పారు. ఎలాంటి నోటీసులు ఇవ్వకుండా తనను అదుపులోనికి తీసుకుని హింసించారని, తాజాగా గుంటూరు వెళ్తుండగా మంగళగిరి టోల్గేట్ వద్ద వాహనాలతో కారును అడ్డగించి మఫ్టీలో వచ్చిన పోలీసులు తనపై దాడి చేసి బలవంతంగా తీసుకువచ్చారని ఆరోపించారు. అరెస్టు విషయాన్ని కుటుంబ సభ్యులకు కూడా తెలియచేయలేదని, పోలీస్ స్టేషన్లో తమను కలవడానికి వచ్చిన తల్లిదండ్రులను కూడా అనుమతించలేదన్నారు. ఈ వ్యవహారంపై న్యాయ పోరాటం చేస్తానని, హైకోర్టును ఆశ్రయిస్తానని సందీప్ తెలిపారు. గత కొన్ని రోజుల నుంచి, దాదాపుగా నెల రోజుల నుంచి మందడం డిఎస్పీ గారు మురళీకృష్ణ గారు కానీ, తుళ్లూరు పోలీసు వారు కానీ ఎంత దారుణంగా వేధిస్తూ ఉన్నారంటే, నన్ను నా కుటుంబాన్ని ఎంత దారుణంగా వేధిస్తూ ఉన్నారంటే, నెల రోజుల నుంచి పోలీసు వాళ్ళే రౌడీల్లాగా రిక్కీ నిర్వహించి నేను ఇంటి బయట తిరగటానికి కనీస స్వేచ్ఛ లేకుండా, ఒక దళిత నాయకుడైనటువంటి నన్ను వైఎస్ఆర్సీపీ పార్టీ అండగా ఉండగాని నన్ను ఎంత మానసికంగా వేధిస్తూ ఉన్నారంటే రౌడీల్లాగా బిహేవ్ చేస్తూ ఉన్నారు. అసలు వాళ్ళకి డ్రెస్సులు ఉండవు, నాకు నోటీస్ ఇవ్వరు. నేను చెప్తా ఉన్నాను, ఏదైనా నా మీద కేసు ఉంటే నేను సహకరిస్తాను, నాకు నోటీస్ ఇవ్వమని చెప్తుంటే వితౌట్ నోటీసు, వితౌట్ డ్రెస్సులు నన్ను కిడ్నాప్ చేసి తీసుకొని వెళ్ళి భయంకరంగా హింసించేటువంటి కార్యక్రమం చేస్తూ ఉన్నారు. ఈ కూటమి ప్రభుత్వంలో కనీసం దళితులకి రక్షణ లేకపోవటం అనేది నిజంగా సిగ్గుసేట అనమాట. మీరు చూడండి, నేను గత నెల రోజుల నుంచి వీడియో మాధ్యమాల ద్వారా కూడా చెప్తా ఉన్నాను, నన్ను పోలీసు వాళ్ళు వేధిస్తూ ఉన్నారు, అరెస్ట్ చేస్తూ ఉన్నారని చెప్తున్నా కానీ అది కూడా పాటించుకోకుండా నన్ను ఈ వీడియో చూడండి, నన్ను ఎట్లా చేశారంటే, ఈ వీడియో చూస్తే పోలీసు వాళ్ళు రౌడీల్లాగా కలబడతా ఉన్నారు నా మీద. నేను నా సొంత పని నిమిత్తం నేను గుంటూరు వెళ్తా ఉంటుంటే మంగళగిరి టోల్గేట్ దగ్గర నన్ను ఆపి నా కార్ని రౌండ్ అప్ చేసి 3 వెహికల్స్లో వచ్చారు. కనీసం ఒక్క పోలీసు వాళ్ళకు కూడా డ్రెస్ లేదు. అసలు వాళ్ళు పోలీసు వాళ్ళని ఎట్లా గుర్తుపడతాను? నన్ను కారులో నుంచి బలవంతంగా లాగి నన్ను మొత్తం రౌండ్ అప్ చేసి నన్ను పిడుగుద్దులు గుద్ది, నన్ను చూడండి, నా చెయ్యికి దెబ్బ చూడండి, నా చెయ్యికి దెబ్బ మీకు చూపిస్తా ఉన్నా. నన్ను పిడుగుద్దులు గుద్ది నన్ను బలవంతంగా లాగి నా ఫోన్ అంతా పగలగొట్టి నా చెయ్యికి ఎంత ఫ్రాక్చర్ అయిందో చూడండి. అంటే నన్ను బాగా గుద్ది నన్ను కారులో పడేసుకొని ఈడ్చుకొని వెళ్ళారు. కనీసం నన్ను అరెస్ట్ చేశారనేటువంటి విషయాన్ని కనీసం నా కుటుంబ సభ్యులకు చెప్పలేదు. నా భార్య బిడ్డలకు కానీ, కనీసం నా తల్లిదండ్రులకు కానీ ఎటువంటి సమాచారం లేదు. వాళ్ళు ఎవరి ద్వారానో తెలుసుకొని పోలీస్ స్టేషన్ దగ్గరికి వస్తే 24 గంటలు నన్ను లాకప్లో పడేసి, కనీసం రాత్రి అంతా నిద్రపోవటానికి కనీసం ఒక దుప్పటి ఇవ్వమని అడిగినా కానీ కనీసం దుప్పటి ఇవ్వకుండా, రే దుప్పటేంద్ర నా కొడక, ఏంట్రా నీకు దుప్పటి చెందిర నా కొడక అని చెప్పి ఇష్టానుసారంగా బూతులు తిడుతూ, కనీసం నన్ను మా అమ్మ నాన్న వస్తే కనీసం పలకరించడానికి కూడా కనీసం అవకాశం లేకుండా చేశారు. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరొకసారి.